డయేరియా వలన ఇబ్బంది పడుతున్న ఐపీడీ కాలనీ, శారదా కాలనీ, సంగడిగుంట కాలనీలో పూర్తి స్థాయిలో ఆరోగ్య సర్వే చేపట్టమని అన్న మంత్రి విడుదల రజని ఒక ఏఎన్ఎంకి 5 వాలంటీర్ల చొప్పున అలాట్ చేసి పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించుటకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఇప్పటికే 23,500 హౌస్ హోల్డ్ సర్వే చేపట్టాము. 15,300 హౌస్ హోల్డ్ పూర్తి స్థాయిలో సర్వే చేశామని అన్నారు. ఈ 3 కాలనీలలో వాటర్ శాంపిల్స్, ఫుడ్ శాంపిల్స్ కూడా తీసుకొని టెస్టింగ్కి పంపామని అన్నారు. హెల్త్ క్యాంపులను నిర్వహించి ఎప్పటికప్పుడు అందరికీ ఆరోగ్య సదుపాయాలు అందే విధంగా ఏర్పాటు చేశామని అన్నారు. కలెక్టర్ మరియు నగర కమిషనర్లతో ఎప్పటికప్పుడు సమీక్షలు జరిపి వెంటనే సమస్యలకు పరిష్కార చర్యలు తీసుకుంటామని అన్నారు. మన గుంటూరు జిల్లాలో మరి శనివారం మొదలైనటువంటి ఈ కేసెస్కి సంబంధించి ఏదైతే వాంతులు, విరోచనాలతో కొంతమంది అప్రమత్తమై ఏదైతే మన జీజీహెచ్ని ఆశ్రయిస్తున్నారో వాళ్లకు సంబంధించినటువంటి ఆ కేసెస్ వివరాలన్నింటినీ కూడా మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పటికే టోటల్గా మన గుంటూరు జనరల్ హాస్పిటల్కి సంబంధించి 75 మంది పేషెంట్స్ ఆశ్రయించగా 15 మందిని ఇప్పటివరకు కూడా మనం డిశ్చార్జ్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు ఆన్ బెడ్ ఎవరైతే ట్రీట్మెంట్ పొందుతున్నారో 60 మంది మన జీజీహెచ్లో ఇప్పుడు ఉన్నారు. అండ్ వీళ్ళకి సంబంధించి కూడా ఈ పూట కొన్ని డిశ్చార్జెస్, మళ్ళీ ఇంకొంచెం బెటర్ అవ్వగానే రేపు కొన్ని డిశ్చార్జెస్, ఇలా కంటిన్యూస్గా ఈ డిశ్చార్జెస్ కూడా ఉండబోతూ ఉన్నాయి. అంటే వాళ్ళు బెటర్ అయినటువంటి పరిస్థితుల్లో ఉండబోతూ ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఎందుకు ఈ సిచ్యువేషన్ ఏంటి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ, కలెక్టర్ గారు కావచ్చు, కమిషనర్ గారు కావచ్చు, ఈరోజు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి వీరికి మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా అందరూ, స్పెషల్ సిఎస్ కృష్ణబాబు గారు కావచ్చు, కన్సర్న్ హెచ్ఓడీస్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈరోజు ఒక సమిష్టి రివ్యూ చేసి పర్టికులర్గా మన డిస్ట్రిక్ట్, మన జీజీహెచ్ గురించి, అలాగే జిల్లాలో ఉన్నటువంటి అన్ని యూపీహెచ్సీల గురించి, అక్కడ ఉన్నటువంటి పిహెచ్సిస్ గురించి, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ఎక్కడెక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడ కేసులు వస్తున్నాయి అనే దాని మీద కూడా ఒక సమిష్టి రివ్యూ అనేది చేసుకోవడం జరిగింది. మనం ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే సిటీలో, గుంటూరులో శారదా కాలనీలో ఒక 7 కేసెస్ వరకు మనకు ఇప్పుడు రావడం జరిగింది. అండ్ అట్ ది సేమ్ టైం శ్రీనగర్లో 10 రావడం జరిగింది. సంగడిగుంటలో కూడా ఒక 6 రావడం జరిగింది. ఇంకా మిగతా నల్లచెరువు కావచ్చు, ఏటి అగ్రహారం కావచ్చు, శ్రీనివాసరావుపేట, అలాగా నల్లకుంట, ఎల్ఆర్ కాలనీ, చుట్టుకుంట, నెహ్రూ నగర్, ఇలా అరండపేట కావచ్చు, కొరటిపాడు, బ్రాడీపేట, ఇలా ఈ ఏరియాస్ ఏవి తీసుకున్నా కూడా అక్కడ ఒకటి, ఎక్కడన్నా ఒక చోట ఒకటి, 2 వచ్చినటువంటి సిచ్యువేషన్. మిగతా అంతా కూడా స్కాటర్డ్గా ఒక చోట, ఇంకొక ఏరియాలో ఒకటి, ఇంకో ఏరియాలో ఒకటి, అట్లా ఒకటొకటిగా కూడా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఈరోజు మనం ప్రజెంట్ చేసినటువంటి కేసెస్ నంబర్స్ ఏదైతే ఉన్నాయో, అధికారులందరూ కూడా ఏదైతే మొన్నటి నుంచి కూడా మనం ఈ సిచ్యువేషన్ని ఒక అలార్మింగ్ సిచ్యువేషన్గా మనం గ్రహించామో అప్పటి నుంచే మొత్తము 5 చొప్పున, అంటే ఉన్న వాలంటీర్స్ కావచ్చు, ఏఎన్ఎం కావచ్చు, ఈ ఎంపీహెచ్ఓ, ఎంఎల్హెచ్పి కావచ్చు, అలాగే మనకు అందుబాటులో ఉన్నటువంటి అన్ని టీమ్స్తోనూ కూడా ఒక 5 మంది మలేరియా సంబంధించినటువంటి ఆఫీసర్స్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఒక 5 మంది టీమ్గా వేసి దాదాపుగా మనము ఒక 32 టీమ్స్ ఫామ్ చేసి సిటీలో ఈ ఏరియాస్ అన్నిట్లో కూడా ఒక హౌస్ హోల్డ్ సర్వే అనేది మనం చేపట్టడం జరిగింది.